అందరికీ నమస్కారం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి పితామహ పత్రిజీ గారు జగన్నాథ గట్టు నా ఆత్మ అన్నారు. అలాంటి అద్భుతమైన శక్తి క్షేత్రంలో ఏప్రిల్ 30, మే 1, 2వ తేదీలో అంగరంగ వైభవంగా ఈ ధ్యాన మహాయజ్ఞం జరుగుతా ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఒక ముఖ్య అతిథి మనతో పాటు ఉన్నారు. వారు మరెవరో కాదు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ట్రస్ట్ చైర్మన్ పాండురంగయ్య శెట్టి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మేడం. సార్ మరి మీరు ఎంతో సీనియర్, ఆదోని ప్రాంతవాసి. మీరు అప్పట్లో మీరందరూ పత్రి సార్తో ఎంతో జర్నీ చేసి ఉన్న వాళ్ళే. సార్ మరి ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు టీజీ పాండురంగ శెట్టి. ఆదోని పిరమిడ్ సొసైటీ చీఫ్ ప్యాట్రన్గా ఉన్నాను. దాని తర్వాత సంఘాల చీఫ్ ప్యాట్రన్గా ఉన్నాను. దాని తర్వాత జగన్నాథ్ గట్టు చైర్మన్గా ఉన్నాను. జగన్నాథ్ గట్టు చైర్మన్ అయిన తర్వాత సేవాదల్ చైర్మన్గా ఉన్నాను. నేను ఆదోనిలో ఉంటాను. 1998 ఆగస్టులో మన గురువు గారు అయినటువంటి శివాజ్పతి గారి ప్రోగ్రాం ఆదోనిలో కండక్ట్ చేసినప్పుడు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినారు. ఆ దినం చీఫ్ గెస్ట్గా పోయిన తర్వాత అక్కడ సార్ చేపించే ధ్యానం అవన్నీ నాకు చాలా నచ్చి కంటిన్యూ చేస్తాము అనే దీంతో కంటిన్యూ చేస్తూ పోయినాము. అప్పుడు మేమంతా ఒక 20 మెంబర్సే ఉండేది. ఆ 20 మెంబర్స్ కంటిన్యూ చేస్తా ఒక 3 months అయిన తర్వాత ఒక యజ్ఞం చేయాలా అనుకొని తలుచుకొని గురువు గారికి అడిగినాను. అడిగితే చేస్తాము అన్నారు. ఒక 10,000 మందితో అప్పుడు ఆదోనిలోనే మహాయజ్ఞం చేశాము. సార్ కూడా చాలా హ్యాపీ అయినారు. ఎందుకంటే 98లో మనకి ధ్యానులు చాలా తక్కువ ఉన్నారు. అట్లాంటి టైంలో మనం 10,000 మందితో చేసిన దానికి గాను సార్ కూడా చాలా హ్యాపీ అయ్యి ఇట్లే కంటిన్యూ చేస్తూ పోతా ఉన్నాము. సారు ఎవ్రీ మంత్ ఆదోనికి వచ్చేసి 3 days మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. అప్పుడు మా ఆదోనిలో పెద్దగా పిరమిడ్ ధ్యానం లేరు కాబట్టి ఎమ్మిగనూరు, కర్నూలు, ధర్మవరము, సిరుగుప్ప, బళ్ళారి హాస్పిటల్ నుంచి అంతా 100 members వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ మా ఇంట్లోనే పెట్టేవాళ్ళము. అందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ పెట్టేవాళ్ళము. సార్ ఉన్నన్ని రోజులు అందరూ మా ఇంట్లోనే ఉంటారు. తర్వాత సార్ 3 days 4 days అయిపోయింది బయలుదేరినారంటే అందరూ పోయేస్తారు. ఎవరి మంత్ అట్లా 10 years ఇట్లా కంటిన్యూస్గా జరిగింది. సో ఎవ్రీ మంత్ సార్ ఆదోని వచ్చేవాళ్ళు, మీ ఇంట్లోనే ఉండేవాళ్ళు. అవును మేడం. సో ఎంతమంది వచ్చినా చక్కటి అతిథి సత్కారాలంతా మీరు చేసేవాళ్ళు. అవును మేడం. సో డైరెక్ట్ గురువు గారి ద్వారానే ధ్యానం పరిచయం అయింది మీకు. అవును మేడం. సో మరి ధ్యానం మీకు పరిచయం అయినప్పుడు మీరు ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? నేను మొదల నుంచి కూడా ఫస్ట్లో అయితే ఒక 15 minutes కంటిన్యూ చేసేవాడిని. 1/2 hour చేసాము. తర్వాత 1 hour చేస్తా పోయినాను. మనకి ఫస్ట్ 3 months మేము ఇండివిజువల్గా ఎవరింట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళము. చేసుకుంటా అంటే ఎవరికి ధ్యానం అంటే ఏమి అనేది తెలియకుంటే మేమే 20 మంది కలిపి ఎక్కడైనా ఒక దగ్గర స్టార్ట్ చేస్తాము అనే దాంతో మా ఆఫీస్లోనే ఫస్ట్ స్టార్ట్ చేసి ఆఫీస్ 5 o'clock క్లోజ్ చేసేసి 6 to 8 మేము ధ్యానంకి కూర్చునే వాళ్ళము. ఒక 2-3 years అయిన తర్వాత వేరే స్థలం చూస్తాము అనే దీంతో చూస్తామంటే రెడ్డి హాస్టల్ అని ఉంది దగ్గరలోనే. అక్కడ వాళ్ళు ఒక హాల్ ఇచ్చేశారు, ఫ్రీగానే ఇచ్చారు. అక్కడ కొన్ని సంవత్సరాలు బాగా మేము ధ్యానం చేస్తూ ఉన్నాము. అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగుంది. అందరూ ఎవ్రీ సండే సీనియర్ మాస్టర్స్ని పిలిపించి 1 day ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. ఇట్లే కంటిన్యూ అయిన తర్వాత ఒకరోజు సార్ పిరమిడ్ కట్టాలా అని చెప్పారు. సో పత్రి సారే డైరెక్ట్ మీతోని ఇక్కడ పిరమిడ్ కట్టాలి అన్నారు. అవును మేడం. పిరమిడ్ కట్టాలా అన్న తర్వాత ఆ ప్లేస్ చూసేసి సెలెక్ట్ చేసుకునేసి పిరమిడ్ కడతా పోతా ఉన్నాము. ఆ టైంలో ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వమంటే టెంపుల్కి అయితే ఇస్తాము పిరమిడ్కి ఇవ్వము అనే ఆలోచన చాలామందిలో ఉన్నింది. ఒక 6 నెలలు అయిన తర్వాత మాకు కూడా ఏమి ఇంత ఇదిగా అడిగితే కూడా ఎవరు ఇవ్వటం లేదు అని చాలా
ఆలోచన చేస్తా అంటే కూడా మాకేం తెలియలేదు. ఒకసారి సార్ క్లాస్కి వచ్చినప్పుడు సార్ ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంది, ఎవరు ఇయటం లేదు అని చెప్పాము. అంటే ఇస్తారులే ఎందుకు ఇయ్యరు అని చెప్పి అది క్లాస్ అయిపోయిన తర్వాత సారే జూలు పట్టేసి అందరినీ అడిగినారు. ఓకే, పత్రి సరే ఆ పిరమిడ్ కోసం జూలు పట్టి అడిగారు. ఆ దినం దగ్గర 500 మెంబర్స్ ఉన్నాము అంతా క్లాస్కి. సార్ జోలు పట్టేయాలకి లేడీసు బంగారు కమ్మలు, గాజులు అన్నీ బంగారు ఇచ్చినారు, డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు ఇచ్చినారు. నాకే చాలా బాధ అయిపోయింది. సార్ని జోలు పట్టిస్తాం కదా అనే బాధతో వద్దు సార్ మేమే చేస్తాము అని చెప్పేసి దాన్ని కష్టపడి కంప్లీట్ చేసేసాము. సార్ కూడా చాలా హ్యాపీ అయినారు. మన ఏరియాలో 40x40 పిరమిడ్ కట్టాము. కింద 2006 మేడం. ఒక హాస్పిటల్ ఇంజనీర్ని ఎమ్యూనూర్ ఇంజనీర్ రెగ్యులర్గా చూసేదానికి పెట్టాము. టెక్నికల్ ఇది అంతా హాస్పిటల్ ఆయనకి ఇచ్చినాము. ఆయన హుబ్లీ ఆయన కూడా ఇచ్చేసి అంతా ఇవి తీసుకొని ఎమ్యూనూర్ ఇంజనీర్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు. అద్భుతంగా తయారైంది. కింద పెద్ద హాల్ పెట్టేశాము. పెద్ద హాల్ పెట్టేసి దానిపైన పిరమిడ్ కట్టినాము. అవును మేడం. ఆ టైంకి అంత బ్యూటిఫుల్ పిరమిడ్ ఎక్కడ లేదు. సారు ఎక్కడ పోయినా కూడా ఆదోన్ పిరమిడ్ చూసిరండి అని చెప్పేవాళ్ళు అనమాట. సార్ వచ్చి అక్కడ లక్ష్మమ్మ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చాలా ఫేమస్. లోటస్ లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టారు. అప్పటి నుంచి ఈ దినం వరకు అదే పిరమిడ్లో డైలీ ధ్యానం చేస్తూ ఉన్నాము. ఎవ్రీ మంత్ 3rd సండే ఫుల్ డే క్లాస్ ఉంటుంది. కంటిన్యూస్గా జరుపుతూ ఉన్నాము. ఇది జరుగుతూ ఉన్నప్పుడు సారు మొదట్లో కూడా సార్ కర్నూలు నుంచి ఎక్కడన్నా నందికొట్కూరు కానీ ఎక్కడన్నా పోవాలంటే సార్ బస్సులో పోయేవాళ్ళు. నాకే చాలా బాధ అనిపించేసి సార్కి చెప్పేశాను అనమాట. వాళ్ళ సారు ఆంజనేయం సారు వాళ్ళంతా అప్పుడు సార్ శిష్యులు. సార్ కర్నూలు డిస్టిక్ వరకు ఎక్కడన్నా పోవాలంటే చెప్పండి, నేనే వస్తాను, నేనే పిలుచుకొని పోతాను అని చెప్పాను. సార్ ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు ప్రయాణమైనా కర్నూలు డిస్టిక్ వరకు ఈ టైం అని చెప్తే ఆ టైంకి నేనే కార్లో పోయి సార్ని పిలుచుకొని ఆ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసుకొని మరి సార్ని కర్నూలులో ఇచ్చి మరి రాత్రి నేను ఆదోన్ చేరేవాడిని. బాగుంది సార్. సో అప్పుడు మరి సారుని కూర్చోబెట్టుకొని పక్కన కార్ డ్రైవ్ చేస్తూ అంటే సార్ ఏమైనా కాన్సెప్ట్స్ చెప్పేవాళ్ళ, అసలు అప్పుడు ఆ టైం అంతా ఎలా స్పెండ్ చేసేవాళ్ళు? కంటిన్యూస్గా కాన్సెప్ట్స్ చెప్తానే ఉంటారు మేడం. ఎప్పుడు ఇంట్లో ఎక్కడ చెప్పని ఒక కాన్సెప్ట్ సంబంధం ఉండదు. సపరేట్గానే చెప్తా ఉంటారు. మేము చాలా ఆలోచన చేస్తాం. అసలు సార్ ఇన్ని కాన్సెప్ట్స్ ఎట్లా చెప్తారు ఏమి అనేది మాకు ఈ దినంకి కూడా అర్థం కాదు. సో మరి సారు మీ ఇంటికి వచ్చేవాళ్ళు, సారు చక్కగా మీకు జోలు బట్టి అడగడం వల్ల అద్భుతమైన పిరమిడ్ నిర్మించుకున్నారు. మరి సారుతో మీరు ఎంతో ప్రయాణం చేస్తున్నారు. ఆ గురువు దగ్గర నుండి మీరు ఏం నేర్చుకున్నారు? ఒక ఒబీడియంట్గా ఉండి సిస్టమేటిక్గా ఉండాలా అనే దీన్ని నేర్చుకున్నాము. అందరికీ ఎప్పుడు కూడా మన గురువు గారు డబ్బులు తీసుకోవద్దండి, అందరికీ ఫ్రీగా ధ్యానం చేపియాలా, ధ్యానం నేర్పించాలా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారో అందరికీ చెప్పి చేయించమనేవాళ్ళు. అదేవిధంగా మేము కూడా ఫాలో అయ్యి కంటిన్యూస్గా అట్లే చేయిస్తా పోతా ఉన్నాం మేడం. ఉచిత ధ్యానానికి, ఉచిత అన్నదానానికి సార్ పెద్దపీట వేసేవాళ్ళని చెప్తున్నారు. అవును మేడం. ఒకసారి మంత్రాలయంలో ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా ఇంకా కొత్తలో మేడం, మంత్రాలయం ప్రోగ్రాం జరుగుతూ ఉంది. బుద్ధ పిరమిడ్లో కర్నూలులో అసలుకి భోజనాలకి ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తుందో కూడా మాకు తెలియదు. మేము ఒక 10,000 ఇవ్వాలా సార్కి అని అనుకున్నాము. సార్ డైరెక్ట్ ఎట్లా అడగాల అని మాకి భయము. ఎందుకంటే అప్పుడు సార్ చాలా కోపంగా ఉండేవాళ్ళు. అందరూ సార్ దగ్గర పోవాలంటే భయపడేవాళ్ళు. పాల్ సార్కి అడిగాను, సార్ ఇట్లా 10,000 ఇవ్వాలి అనుకుంటున్నాము అంటే ఇవ్వండి పర్వాలేదు అన్నాడు. అక్కడే మీటింగ్లోనే సార్కి చెప్పి అనౌన్స్ చేసేసి అక్కడే ఇచ్చేసాము. కర్నూలుతో మీకు అనుబంధం ఏర్పడింది అంటే సార్ని కర్నూలు వచ్చినప్పుడు మీరు చుట్టుపక్కల గ్రామాలకు తిప్పడము, డొనేషన్ ఇవ్వడం, అలా మీకు కర్నూలుతో అనుబంధం. అవును మేడం.
సో మరి జగన్నాథ గట్టు అంటే సార్కి చాలా ఇష్టం. చాలా ఇష్టం. సీనియర్ మాస్టర్స్ అందరూ చెప్తున్నారు. అవును. మరి ఈ జగన్నాథ గట్టుకు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఇక్కడ మీ రోల్ ఏంటి సార్? జగన్నాథ్ గట్టుకి యాక్చువల్గా ఎట్లయిందంటే మేడం, కర్నూలుకి బుద్ధ పిరమిడ్లో సార్ ఉన్నారు. సార్ ఉంటే గన మేము ఆదం నుంచి అందరూ ఒక 20 మంది వచ్చి సార్ దగ్గరే ఉన్నాము. ఉన్న తర్వాత టాపిక్ వచ్చింది జగన్నాథ్ గట్టుది. జగన్నాథ్ గట్టుది వచ్చింది. అక్కడక్కడే సార్ నా పేరు అనౌన్స్ చేసేస్తున్నారు. ఓకే. జగన్నాథ్ గట్టికి నువ్వు చైర్మన్ ఉండాలా, నువ్వే చూసుకోవాలని. నాకు వద్దు సార్, చాలా చెప్పాను సార్, కన్విన్స్ చేస్తే లే నాకు బాధ్యతలు చాలా ఉన్నాయని చెప్పారా? చెప్పాను. నాకు చేత కాదు సార్ అసలుకి ఇది అంటే కూడా సార్ వినలేదు. అది జగన్నాథ్ గట్టు నీ ద్వారానే అవుతుంది, నువ్వు ఊరికనే ఉండు, నీతో అయిపోతుంది అని చెప్పేశారు. సరే అని చెప్పి ఇంకా అప్పుడప్పుడే జగన్నాథ్ గట్టు సొసైటీ ఫామ్ చేసేసి రిజిస్టర్ చేసేస్తే సార్ని చైర్మన్గా చేసినాము. తర్వాత సారు ఒక 2 years అయిపోయిందే, వద్దు మనం సేవాదళ్ పెట్టేస్తాము, సేవాదళ్ పెట్టేసి సేవాదళ్కి నువ్వు చైర్మన్గా ఉంటూ అండి. అంతకుముందు కూడా సేవాదళ్ ఉంది, అయితే సారే చైర్మన్గా ఉండి. నేను ఆదంలో ఉంటే ఫోన్ చేశారు సారు, సేవాదళ్ చైర్మన్ చేస్తా ఉన్నాను, ఇంకా నీదే బాధ్యత, నేను తప్పుకుంటున్నాను అని. ఓకే. వద్దు సార్, నా చేత వెళ్ళలేదు, నేను అసలుకి తిరగలేను, నాకు జనరల్గా ట్రావెలింగ్ అంటే ఇష్టపడను, ఎప్పుడూ ఆదంలో ఉండాలని కాన్సెప్ట్తోనే ఉంటాను. కానీ సార్కి ఆ మాట చెప్తే, సరేలే నువ్వు చైర్మన్గా ఉండు, అందరినీ ఆదానికి పంపిస్తాము, ఆదంలోనే నువ్వు మీటింగ్లు కండక్ట్ చెయ్యి అన్నారు. ఓకే. వద్దులేండి సార్ అని చెప్పి మరి యాక్సెప్ట్ చేశాను సార్కి. యాక్సెప్ట్ చేసిన తర్వాత కర్నూలు వచ్చిన తర్వాత సారు నన్ను చైర్మన్, పరమేశ్వర్ రెడ్డిని మేనేజింగ్ డైరెక్టర్గా చేసి డైరెక్టర్లనంతా సార్ ఎవరెవరు పేర్లు చెప్తే అవంతా రాసుకునేసి ఇమీడియట్గా అది కూడా ట్రస్ట్ బోర్డు రిజిస్టర్ చేసేసి కంప్లీట్ చేసాము. ఆ దినం నుంచి కంటిన్యూస్గా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటా ఉన్నాం. మెయిన్గా మనకి పెద్ద కార్యక్రమం అంటే కింద కర్తాల్లో December 21st నుంచి 31st వరకు ఉండేది. ఒక 2-3 months మొదలుగా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏం చేయాలా ఏమని అడిగి దానికి ఎట్లా ఏర్పాట్లు చేయాలా అని చెప్పి ఒక 800 నుంచి 1000 members వరకు మన సేవాదళ్ మెంబర్స్ని ఏర్పాటు చేసుకొని ట్రైన్ చేస్తారన్నమాట. ట్రైన్ చేస్తాం మేడం. ఒకసారి కొంతమందిని ఒక 10 days అర్లీగా రామని చెప్తాము, అంటే ప్రిపరేషన్స్ చేయాలి కాబట్టి. కొంతమందిని 31st తర్వాత ఒక 10 days ఉండాలా అని చెప్తాము. అట్లా కంటిన్యూస్గా డైలీ ఫాలోఅప్ చేసేసి అక్కడ ఒక ఆఫీస్ కూడా పెట్టేస్తాము. ఆ 11 daysకి పెట్టేసి అక్కడే కూర్చొనేస్తాము. కూర్చొని డైలీ ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఒక్కొక్కరికి ఇచ్చేసి వాళ్ళతో ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. చేస్తూ ఉంటే కూడా సేవ చేసేదాన్ని కానీ భాగ్యం దక్కుతుంది అని చెప్పి చాలా హ్యాపీ అయిపోతుంది. నాకే కాదు, మన సేవాదళ్ మెంబర్స్ కూడా చాలా హ్యాపీ అవుతారు. అదే మనం బాగా ధ్యానం చేస్తున్నాము, సేవ కూడా చేస్తూ ఉన్నాము. సేవ చేస్తేనే గొప్ప త్యాగము, అట్లాంటి మనం చేస్తున్నాం కాబట్టి మనకంతా బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్. తర్వాత మొన్న కర్తాల్లో ఉన్నప్పుడు ఏమనుకున్నామంటే, ఒక దినం అనిపించింది, మన డిస్టిక్ ఇన్ఛార్జీలకి అంతా పిలిపించి జగన్నాథ్ గట్టు చూసారా అని చెప్తే 80% చూడలేదని చెప్పారు. సరే చూడలేదని చెప్తే నేనేం చెప్తానంటే వాళ్ళందరికీ, ఒక్కసారి ఒక దినం జగన్నాథ్ గట్లో ప్రోగ్రాం పెట్టుకుంటాము, మీరే యా డేట్ అని చెప్పండి అప్పుడు పెడతాము అన్నాం. అంత తర్జమా భర్జన వేసి లాస్ట్కి లేదు బుద్ధ పూర్ణిమ చేస్తాము అని అందరూ ఏకకంఠంతో డిసైడ్ చేస్తున్నారు. నేను ఒక్క దినం చాలంటే వాళ్ళందరూ లేదు 3 days చేస్తాము అని 3 days డిసైడ్ చేసేస్తున్నాము. అవును మేడం. డేట్ కూడా అప్పుడే ఫిక్స్ చేసేసాము. April 30th, May 1st, May 2nd అని కూడా అదే మీటింగ్లోనే డిసైడ్ చేసేసి అందరికీ చెప్తా, ఆన్లైన్లో కూడా అందరికీ చెప్తా ఉన్నాము, అందరు రావాలా అని చెప్పి. మన టీం కూడా అందరూ తిరిగి అన్ని సెంటర్స్లో పోయి రావాలని చెప్తా అన్నారు. స్పందన అయితే చాలా బాగుంది. నేను కూడా
ఈ 3 డేస్లో 8,000 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. 1000 అంటే చాలా పెద్ద సంఖ్య. అవును మేడం. ఉమ్. 100% వస్తారు మేడం, రారు అనేదేం లేదు. చాలామంది రారు అని అనుకుంటున్నారు, కానీ నేను సంకల్పం తీసుకున్నాక ఇంతవరకు యా ప్రోగ్రాంలో కూడా ఫెయిల్ కాలేదు. ఏది జరుగుతున్నా దాని వెనుక పత్రి సార్ ఉంటారు. సారే ఉంటారు, సార్ ఆత్మ ఉంటుంది, మన వెంటనే సార్ ఉంటారు, సారే నడిపిస్తారు. కరెక్ట్. మనమంతా ఊరికే ముందర బొమ్మలు అంతే, కానీ సారు ఎట్లా నడిపిస్తే మనం అట్లా ఆడుతూ ఉంటాం అంతే మేడం. కరెక్ట్ సార్. సో మరి ఇంత చక్కటి ఒక కార్యక్రమం మరి జగన్నాథ గట్టులో మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ పుట్టిందే కర్నూలులో. అవును మేడం. మరి అలాంటి ప్రదేశంలో కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఒక పెద్ద ఈవెంట్ మరి అందరు ఏమంటున్నారు సార్ దీని గురించి? అందరు చాలా బాగుంది అంటా ఉన్నారు మేడం. ఎందుకంటే సారు మొదల నుంచి నా ఆత్మ, పెద్ద పెద్ద మహానుభావులు, బుద్ధుడు అందరు తిరిగిన ప్లేస్ అని చెప్తా ఉన్నారు. అక్కడ మనము యజ్ఞం నడుపుకోవటము చాలా బాగుంటుంది. పెద్ద పండుగ మనకి. సారు ఉన్న దగ్గర ఇట్లాంటి పండుగ చేయటం ఫస్ట్ టైం కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. అందరూ రావాలా అని చెప్పి అందరూ మనసులో అనుకుంటా ఉన్నారు. అందరూ వస్తామని కూడా చెప్తా ఉన్నారు. సార్ మరి అంత తరలి వస్తున్న జనాల కోసం అకామిడేషన్ మరి భోజన సదుపాయాలు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు మేము భోజనాలు, టిఫిన్లు అన్నీ 10,000 మెంబర్స్కి ప్లాన్ చేసాం మేడం. ఎందుకంటే ఒకరోజు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, షార్ట్ మాత్రం పడరాదు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే మన గురువు గారు ఎప్పుడు ఏం చెప్తారంటే ఏం యజ్ఞం చేసినా మన ఇంట్లో పెళ్ళికి ఎట్లా చేస్తామో అట్లా చేయాలా, పండగ మారి అందరూ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీ కావాలా అనేవాళ్ళు. అందుకనే చాలా హ్యాపీగా వచ్చిన వాళ్ళు భోజనం చేసి తృప్తిగా ఉండాలా అనేది మా ఒక ఆశ. సో 10,000 మెంబర్స్ కి ఏర్పాట్లు చేస్తాము. సో మరి వంట వాళ్ళు అంతా ఎక్కడి నుండి వస్తున్నారు సార్? వంట వాళ్ళంతా తాడిపత్రి నుంచి వస్తూ ఉన్నారు మేడం. ఆ టీం అంతా టోటల్గా వస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనం కాయగూరలు కోసేదానికి దానిలో కూడా లేడీస్కి అంతా 4 ఊర్ల నుంచి ఫిక్స్ చేసేసాము. వాళ్ళు వచ్చి మేమే కోస్తామని చెప్పినారు. ఎందుకంటే వంటోళ్ళు కాయగూరలు కోసేదంతా మీ బాధ్యత అని చెప్పేశారు. అది చెప్పటం మనకు మంచిదైంది. మనం కూడా అంతా రెడీ చేసేసాము. సో మరి డార్మిటరీస్ వచ్చే వాళ్ళకి అంత ఎలా ఉంది సార్? ఒక 3,000 మెంబర్స్ పండుకునే దానికి కానీ ఏర్పాటు చేస్తా ఉన్నాం మేడం. ఇంకా కొంతమంది సీనియర్ మాస్టర్స్ కానీ అట్లా వాళ్ళు వస్తే కన్నా బయట కూడా అకామిడేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కర్నూలులో బుద్ధ పూర్ణిమలో కూడా మనకి ఒక 7 రూమ్స్ ఉన్నాయి. అవి కూడా మాట్లాడేసాము. ఇట్లా ఇంపార్టెంట్ ఉండే వాళ్ళకంతా బయట కూడా ఇచ్చేసి ఎవరెవరు కారు ఉంటే కన్నా అట్లా బయట పంపించేస్తే కన్నా అక్కడ ఉండి వస్తారు అనే ఉద్దేశంతో ఆ ఏర్పాట్లు కూడా చేసినాము. సో సార్ మరి ఈ కార్యక్రమంలో ధ్యానం ఎన్ని గంటలు ఉంటుంది? కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయా? 7 అవర్స్ డైలీ ధ్యానం ఉంటుంది మేడం. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈవినింగ్ 1.5 అవర్ ఉంటుంది. మాస్టర్స్తో స్పీచెస్ ఉంటుంది. అయిన తర్వాత మా సేవాదల్ నుంచి 2-3 డిస్ట్రిక్ట్స్లు కలిపి ఒక 1 అవర్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నాము. వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ఎట్లా జరుగుతుంది అని అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేసేస్తాము. మెయిన్గా మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి వస్తారు. కర్ణాటక అంటే కూడా ఈ బార్డర్ బళ్ళారి, చిరుగుప ఇట్లా దగ్గర నుంచి వస్తారు, కానీ దూరం నుంచి రారు. ఎందుకంటే ఈసారి కర్ణాటకలో కూడా బెంగళూరులో జరుగుతూ ఉంది, ధర్మస్థలంలో జరుగుతూ ఉంది, హుబ్లీలో కూడా జరుగుతూ ఉంది. మామూలుగా బెంగళూరు ఒకటే జరిగేది, ఈసారి 3 దగ్గరలో కర్ణాటకలో జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కర్ణాటక వాళ్ళంతా అక్కడ పోయేస్తారు. బార్డర్లో ఉండే వాళ్ళు మాత్రం మన దగ్గరకు వచ్చేస్తారు. బాగుంది సార్. మరి ప్రమోషన్స్ ఎలా స్టార్ట్ చేశారు సార్? అంటే డోర్ టు డోర్ చేస్తూ ఉన్నాం మేడం. క్లాసెస్ ఎక్కడ జరుగుతూ ఉంటే ఆ క్లాసెస్ దగ్గర పోయి ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. సీనియర్ మాస్టర్స్కి కలిస్తూ ఉన్నాము, అందరికీ చెప్తా ఉన్నాము. అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ మేడం. ఫస్ట్ టైం జరుగుతూ ఉండే దాని నుంచి అందరూ రావాలా, చెయ్యాలా, సారే ఆత్మ ఉండే దగ్గర మనం పోకుంటే ఎట్లా అనే ఇది ఉంది అందరికీ కూడా. సార్ మరి ఇంత అద్భుతమైన ఈవెంట్ మీరు జగన్నాథగట్లో మీ టీం అంతా కలిసి ప్లాన్ చేశారు. మరి మొట్టమొదట కూడా మీరు పత్రి సార్తోని అక్కడ ప్లాన్ చేసుకున్నారు. సో ఆ అనుభవ జ్ఞానంతో ఎంతో అద్భుతంగా ఈ ఈవెంట్ జరుగుతుంది సార్. సో మరి మీకు పత్రి సార్తో మర్చిపోలేని ఒక చక్కటి అనుభూతి?
ఇప్పటికీ తలుచుకున్నా కూడా ఆ మధుర స్మృతులు ఎప్పటికీ అవి ఒక మధురానుభూతిని ఇస్తూ ఉంటాయి. అలాంటి ఒక జ్ఞాపకం. సార్తో ఎన్నిసార్లు తిరిగినా కూడా నా పర్సనల్ దీని గురించి ఎప్పుడు నేను చెప్పుకోలేదు మేడం. చెప్పుకోకుంటే సారే ఒకసారి మా మా ఇంటికి వచ్చేసి బయట ఒక మంచి నిలబెట్టి అతనికి ఎవరిని లోపల పంపించద్దు అని చెప్పేశారు సార్. చెప్పేసి నేను సారే కూర్చున్నాము. సార్ మీ ఇంటికి వచ్చారు, గుమ్మం బయట ఒక అతన్ని కాపలా పెట్టి ఎవరిని లోపలికి ఎలవ్ చేయొద్దన్నారు. చేయొద్దన్నారు. లోపల మీరు సార్ ఉన్నారు. ఇద్దరే ఉన్నాము. సారు ఆ టైంలోనే కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నింది నాకే. సార్ అంతా విన్నారు. సార్ ఇన్ని సారే అడిగి చెప్పించుకొని విన్నారు. అవును మేడం. జనరల్గా అయితే నేను అన్ని సంవత్సరాల్లో సార్ ఎవరిని అట్లా అడగడం చూడలేదు మేడం. ఒక్క గుంతకల్లో ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఉండే ఆయన రెడ్డి, ఆయనకు ఒకటి అడిగినాడు, తర్వాత నాకు అడిగినారు. నేను జరిగిందంతా చెప్పినాను. సరే నువ్వు ధ్యానం ఇంకా ఎక్కువ చెయ్యి, 1 అవర్ కాదు ఎక్కువ చెయ్యి, ఒక పూట భోజనం మానేసేయమన్నారు. సెట్ అయిపోతుంది అన్నారు. నేను కూడా సార్ ఎట్లా చెప్పినారో అట్లా ధ్యానం ఎక్కువ చేస్తా, ఒక పూట భోజనం మానేసి కంటిన్యూ చేస్తా పోతా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ దినంకి కూడా మా ఇంట్లో వాళ్ళంతా సారు కరెక్ట్గా చెప్పినారు, సార్ ఎట్లా చెప్తే అట్లే అయ్యింది అనేది ఇది ఉంది. మరి ఇప్పటికీ కూడా చాలాసార్లు అనుకుంటూనే ఉంటాం. బాగుంది సార్. మరి చివరిగా ఈ పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞానికి మీ నుండి అందరికీ ఇన్విటేషన్. ఈ ఏప్రిల్ 30th, మే 1, మే 2 బుద్ధ పూర్ణిమ యజ్ఞం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ, సారు ఆత్మ ఇక్కడే ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడ వచ్చేసి జగన్నాథ్ గట్టు పైన, లక్ష్మీ జగన్నాథ్ గట్టు పైన, ఇక్కడ 2 జగన్నాథ్ గట్టులు ఉన్నాయి. ఒకటి జగన్నాథ్ గట్టు, ఒకటి లక్ష్మీ జగన్నాథ్ గట్టు. మన గురువు గారు ప్రిఫర్ చేసింది లక్ష్మీ జగన్నాథ్ గట్టు. ఇక్కడ ఒక మహానుభావులు, పెద్ద పెద్ద ఋషులు, బుద్ధ భగవానుడు, మహర్షులు అందరూ తిరిగినటువంటి ప్లేసు కాబట్టి సార్ దీన్ని సెలెక్ట్ చేసేసి, సార్ ఒకసారి జగన్నాథ్ గట్టులో మాకి ల్యాండ్ కావాలా, గవర్నమెంట్ నుంచి తీసుకుంటే వద్దులేని సార్, గవర్నమెంట్తో ఎక్కడ కొట్లాడతాము, కింద ఇప్పించేస్తానని చెప్పాను. అప్పుడు సార్ చెప్పిన రోజు కింద చాలా తక్కువ ధర ఉంది. వద్దు నాకు అది వద్దు, ఇక్కడ పైన జగన్నాథ్ గట్టులో ప్లేస్ చూపించి ఇదే జాగా నాకు కావాలా అని చెప్పారు. చెప్పిన తర్వాత దాన్నే ఇప్పుడు పోరాడుతూ ఉన్నాము. ఇంకొక 4-5 monthsలో కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి నా బిలీఫ్. అయిపోతుంది కూడా, ఎందుకంటే మన అంటే గురువు గారు ఉన్నారు కాబట్టి అయిపోతుంది మేడం. బుద్ధ పౌర్ణిమ ప్రోగ్రాము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ వేరే ఎంత పనులున్నా కూడా ఇడిచిపెట్టేసి ఇక్కడ వచ్చేసి ఈ 3 దినాలు పండగని సృష్టించుకొని, మనమే పండగని సంతోషంగా జరుపుకొని చాలా హ్యాపీగా చేసుకొని అందరూ ఉంటాము అనేది నా ఉద్దేశం. కాబట్టి మీ అందరూ తప్పకుండా రావాలా, వస్తారు అని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క పరిచయాన్ని, పత్రి సార్తో మీకున్న మధుర స్మృతులని, జగన్నాథ్ గట్టుతో మీకు ఎలా కనెక్షన్ వచ్చింది, ఇంత పెద్ద ఈవెంట్ ఏ ఉద్దేశంతో జరుపుతున్నారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, మరి మైత్రేయ బుద్ధుడైన పితామహ పత్రిజీ గారి ఇష్టమైన ప్లేస్ లో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.